కేకే సర్వీస్ నుంచి గంటాపదంగా చెప్పేది ఏంటంటే సార్, లాస్ట్ టైం 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని క్లారిటీగా కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందని. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనల్ని కమెంట్ చేసిన కూడా నివ్వెరిపోయారు. ఈసారి అదే గంటాపదంగా టీడీపీ పోటీ చేసినటువంటి 144 స్థానాల్లో ఖచ్చితంగా 133 స్థానాలు గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. అలాగే వైనాట్ 175 వాళ్ళు అన్నారని, వీళ్ళు వైనాట్ 21 చాలా సీరియస్గా తీసుకున్నారు జనసేన వాళ్ళు. సో ఆ రిజల్ట్స్ మీకు కనపడుతున్నాయి. పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో ఖచ్చితంగా 21 స్థానాలకు 21 స్థానాలు జనసేన గెలుచుకునేందుకు 100% ఆస్కారం ఉంది. అలాగే బీజేపీ పోటీ చేసినటువంటి 10 స్థానాల్లో ఖచ్చితంగా 7 స్థానాలు బీజేపీ గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. అలాగే ఓవరాల్గా 175 పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం 14 నియోజకవర్గాలను క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ గెలిచేదానికి ఆస్కారం ఉందని కనబడుతుంది. దాంట్లో 6 స్థానాలు మటుకు మాకు క్లియర్ కనబడుతుంది. ఇంకో 8 స్థానాలు టఫ్ ఫైట్లు కొంచెం టువార్డ్స్ వైఎస్ఆర్సీపీ వెళ్తుంది. కాబట్టి కన్సాలిడేట్గా 14 నియోజకవర్గాలు మాత్రమే, అంటే 20 దాటేదానికి ఆస్కారం లేకుండా కనపడుతుంది. రేపు పొద్దున మేము 1-2 రాంగ్ అవ్వచ్చు, ఇంకోటి యాడ్ అవ్వచ్చు, ఇంకోటి లూజ్ అవ్వచ్చు, అది కాదు విషయం. కానీ ఓవరాల్గా 20 లోపల వస్తుంది. అంటే 151 స్థానాలు గెలుచుకున్నటువంటిది 175 స్థానాల్లో పోటీ చేసి 20 స్థానాల్లో లోపు పడిపోతుందంటే, సో ఆబ్వియస్గా ప్రజలు మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ 15 to 20% వరకు కూటమి వైపు మొగ్గారనేది మనకు క్రిస్టల్ క్లియర్ కనపడుతుంది. ఇన్ని రోజులు ఫాలో అవుతున్న వాళ్ళకి, కేకే సర్వీస్ నమ్ముతూ కంటిన్యూ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బీజేపీకి అవుట్ ఆఫ్ 10 7 వస్తాయండి. ఎక్కువ అంటే వృద్ధుల ఓట్స్ అన్ని కూడా జగన్ కే పడతాయి అంటున్నారు. అంటే ఎవరు ఓట్స్ ఎక్కువ ఇట్ సైడ్ వెళ్ళే అవకాశం ఉండదండి. ఆ నియోజకవర్గ పరిస్థితులు బట్టి వృద్ధులంతా ఒక మొత్తం విజయవాడలో అలా ఉండదండి. విజయవాడలో మీటింగ్ పెట్టారు మొన్న ఒక లాస్ట్ వీక్ వృద్ధులంతా కలిపి. మన వృద్ధులంతా ఒక పార్టీకి వేద్దాం అలా ఉండదు. మీటింగ్ పెడితే ఎవరు రారు అనుకోండి వృద్ధులు. సో ఒక పార్టీకి వేయడం కానీ, కన్సాలిడేట్గా మహిళలంతా ఒక పార్టీకి వేయడం కానీ, లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైనా కానీ ఒకరికి వేయడం కానీ అలా ఉండదు. ఓవరాల్గా అక్కడ నియోజకవర్గం ఉన్న సమస్యల మీద వాళ్ళు ఫీల్ అవుతున్న దాని మీద మొత్తం ఎలా ఉంటుందని చెప్పి దాని మీద ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. కానీ వృద్ధులు ఎక్కువ వేశారు, సాయంత్రం దాకా ఓట్ బ్యాంకింగ్ మారేయబడింది. లాస్ట్ టైం చెప్పారు ఇదే మాటలు పోయినసారి చెప్పారు, ఈసారి చెప్తున్నాను. అట్లా ఉండదని నేను మొత్తుకుంటున్నాను. ఓట్ బ్యాంకింగ్ అలా ఉండదు. మీ నాయకులు అలా ప్రభావం చెందొద్దని. మీరు నమ్మితే నమ్మండి వాళ్ళు చెప్పిన మాటలు. రేపు పొద్దున 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. ఆ రోజు చూసి మేము కరెక్టా వాళ్ళు కరెక్ట్ అని మీరు క్లారిఫై చేసుకోండి సార్. థ్యాంక్ యూ అండి. ఫైనల్ గా ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తున్నామండి.